ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచయితే మనకి అఫీషియల్‌గా కాకుండా అనఫీషియల్‌గానే అయితే ఈరోజు మనకి ఒక మ్యాటర్ అనేది ఈనాడు న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. ఏంటి ఆ యొక్క ఆర్టికల్ ఉద్దేశ్యం అని మనం చూద్దాం. అయితే ఇదే గాని నా ఛానల్ ఫస్ట్ టైమ్ గాని మీరు చూసినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నచ్చితే మాత్రమే. ఓకే. ఏంటా ఆర్టికల్ చూసుకున్నట్లయితే సర్కారు బడుల్లో అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌ల నియామకంకి ప్రతిపాదనలు అని యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రస్తుతం అయితే ఈనాడు న్యూస్ పేపర్‌లో ఈరోజు రావడం జరిగింది. ఎందుకు ఈ ఆర్టికల్ రావడం కంటే ఇది మనకి కాంట్రాక్ట్ బేసిక్ మోడల్‌లో వర్క్ ఉంటదండి. ఇది కూడాను మనకి మాక్సిమం అనేది 1 ఇయర్‌కి మాత్రమే రిక్రూట్ చేసుకుంటది గవర్నమెంట్. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. 1 ఇయర్‌కి మాత్రమే మనకి కాంట్రాక్ట్ బేసిక్‌లో రిక్రూట్ చేసుకుంటది. ఎందుకు సార్ గవర్నమెంట్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నదనే విషయం చూసుకున్నట్లయితే, ప్రస్తుతానికి మనకి జాబ్ క్యాలెండర్ ద్వారా అయితే నియామకాలు చేపడతారండి. మనకి అక్టోబర్ 15వ తేదీన మనకి డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినట్లయితే, దీని యొక్క రిక్రూట్‌మెంట్ టోటల్‌గా కంప్లీట్ అయిపోయి, జాబ్‌లో చేరడానికి అయితే మాక్సిమం మనకి 2027 కల్లా మనకి ఈ యొక్క రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అంటే 2027 అంటే మాక్సిమం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి కొత్త ఉపాధ్యాయులనేది వాళ్ళ వృత్తిలో జాయిన్ అవ్వడానికి అయితే రెడీగా ఉంటారనేసి మరొక్కసారి అయితే గుర్తు చేస్తున్నాను. అయితే ప్రస్తుతానికైతే గవర్నమెంట్ స్కూల్లోన అవ్వచ్చు, చాలా వేకెన్సీ అయితే ఉన్నాయండి కొన్ని డిపార్ట్‌మెంట్‌లు. అది ఇప్పుడు మనకి ఈ ఆర్టికల్ మొత్తం చూస్తే మనకి అర్థమైపోతుంది. గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్స్ కొరతను తీర్చిదిద్దేందుకైతే అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ నియామకానికి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అయితే ప్రతిపాదనలు పంపించింది. ఓకే. అయితే మొత్తం టీచర్స్‌తో కలిపి టోటల్‌గా మన యొక్క ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఖాళీలు చూసుకున్నట్లయితే 6,534 మంది అవసరమని అయితే ఒక అంచనా మాత్రమే ప్రస్తుతానికైతే వేయడం జరిగింది. అంటే ప్రతి స్కూల్‌లో కూడాను మనకి ఈ యొక్క ఇన్‌స్ట్రక్టర్స్ అనేది ఖాళీగా ఉన్నాయని మనకి అర్థమవుతుంది. అయితే ఈ యొక్క ఇన్‌స్ట్రక్షన్స్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిక్‌లో వర్క్ చేసే టీచర్స్ అనని అర్థం. ఓకే. అయితే దీనికి సంబంధించిన గవర్నమెంట్ నుంచైతే ప్రస్తుతానికైతే అప్రూవల్ రాలేదండి. అప్రూవల్ వచ్చిన వెంటనే మనకి ఈ యొక్క నియామకాలనేవి చేపడతారు. టోటల్‌గా మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 6,534 వేకెన్సీలైతే రెడీగా ఉంచారండి ఒక అంచనా ప్రకారంగా. అయితే ఈ వేకెన్సీలు పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటదండి. లేకపోతే తగ్గే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఏమైనప్పటికీ ప్రస్తుతానికి అంచనా చూసుకుంటే ఈ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. అయితే స్కూల్ అసిస్టెంట్‌కి జీతం అనేది 12,500 కింద మెన్షన్ చేశారు. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్‌కి చూసుకుంటే 10,000 కింద అయితే చూసుకున్నారు. ఓకే. ప్రీవియస్ ఇయర్స్ అదే మనకి పాత సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే 11,046 నియామకాలకి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందండి. ప్రీవియస్ ఇయర్‌లో చూసుకుంటే ఎంతంటే 11,046 రిక్రూట్‌మెంట్ అయితే 1146 రిక్రూట్‌మెంట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈ నంబర్‌కైతే రెడీ అవుతున్నారు. అలాగే ప్రీవియస్ ఇయర్‌లో చూసుకున్నట్లయితే జస్ట్ వాళ్ళకి 5 మంత్స్ మాత్రమే నియామకం చేశారు. ఎంత? 5 మంత్స్ మాత్రమే అంటే హాఫ్ ఇయర్ వరకు అయితే వాళ్ళు కంటిన్యూ చేశారు. తర్వాత కొత్త రిక్రూట్‌మెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు తీయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ అనేది 1 ఇయర్‌కి ఈ యొక్క రిక్రూట్‌మెంట్ అనేది తీసుకోవడానికి సంసిద్ధంగా ఉందని కూడాను వ్యక్తం చేసింది. ఓకే. ఇది కూడా గుర్తుపెట్టేసుకోండి. అలాగే ఎందుకు ఈ యొక్క నియామకాలు చేస్తున్నారు? గవర్నమెంటు నోటిఫికేషన్ ద్వారా వచ్చినటువంటి ఉపాధ్యాయులు సరిపోవట్లేదా అంటే సరిపోవట్లేదండి. వేకెన్సీలు మిగులుతున్నాయి. అయితే ఈ వేకెన్సీలన్నీ కూడాను ఎందుకు సార్ మిగల్చడం? ఇవన్నీ కూడా డీఎస్సీలు వేయొచ్చు కదా అనేసి కూడా చాలామందికి డౌట్ వస్తదండి. అయితే గవర్నమెంట్స్ ఎప్పుడు కూడాను ఒక ఆల్టర్‌నేటివ్ అనేది ఫాలో అవుతుంది. ఆ ఆల్టర్‌నేటివ్ ప్రకారం మాత్రమే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. వేకెన్సీ ఉంది కదా అనేసి వేకెన్సీలు మొత్తం ఫిల్ చేసారండి. ఈ గవర్నమెంటే కాదండి. ఏ గవర్నమెంట్స్ కూడాను టోటల్ వేకెన్సీ వాళ్ళకి ఒక క్యాలిక్యులేషన్ చేస్తారు తప్ప, ఆ వేకెన్సీలన్నీ ఫిల్ చేయరు. సెంట్రల్‌లో కూడా ఇదే జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్‌లో ఇలా జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్స్‌లో కూడా చేస్తుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ స్టేటే కాదండి. ప్రతి స్టేట్‌లో కూడాను ఎన్ని వేకెన్సీలు ఉంటే అన్ని వేకెన్సీలకి, పోస్టులకు వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇవి ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆదర్శ ప్రాథమిక పాఠశాలల సంఖ్య పెరిగిందండి. దీంతో పాటు ఉన్నత పాఠశాలలో సబ్జెక్ట్ టీచర్స్ కొరత కారణంగానే ఈ యొక్క అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌కి వేకెన్సీలు అనేది పెరగడానికి మెయిన్ రీజను. ఓకే.
అయితే గతంలో బదిలీ అయిన ఆ స్థానానికి కొత్తవారు రాకపోవడంతో ఈ రిలీవ్ కాకుండా 723 మంది టీచర్స్ ఉన్నారు ప్రస్తుతానికైతే. ఎందుకంటే వీళ్ళు బదిలీ అయిపోయినా కూడా ఆ స్థానానికి కొత్తవారు రాలేదు. దీని కారణంగా 723 వేకెన్సీలు ఖాళీగా ఉండిపోయాయి. వీరిని రిలీవ్ చేయాలనేసి టీచర్స్ సంఘాలైతే ఎప్పటినుంచో కోరుతున్నాయని ప్రస్తుతానికైతే ఇది కూడా జరగలేదింకా. ఓకే. నెక్స్ట్ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌కి సంబంధించిన నియామకాలు పూర్తయ్యాక వీరిని రిలీవ్ చేయాలని విద్యాశాఖ భావిస్తుంది. అయితే ట్రాన్స్‌ఫర్ మీద రెడీగా ఉన్న వాళ్ళు ట్రాన్స్‌ఫర్ అవ్వాలంటే కంపల్సరీగా అయితే ఈ యొక్క అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌ను నియమించిన తర్వాత మాత్రమే వాళ్ళని రిలీవ్ చేయాలనేసి విద్యాశాఖ భావిస్తుంది. అంటే ఆ ప్లేస్‌లోకి వెళ్ళాలంటే ఆళ్ళు రిలీవ్ అవ్వాలంటే కొత్తవారు ఆ ప్లేస్‌లోకి టికెట్ రావాలి. అయితే ఈ రిక్రూట్‌మెంట్ అవ్వాలంటే గవర్నమెంట్ అనేది అప్రూవల్ చెయ్యాలి. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే ఇది ఉంటది. దీనికి సంబంధించినటువంటి ఎప్పుడు ఈ యొక్క అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్ట్‌లు వేకెన్సీ అనేది పడుతుందనేది అఫీషియల్‌గా వచ్చిన వెంటనే నా యొక్క ఛానెల్ అయితే అప్‌లోడ్ చేస్తానండి. కంపల్సరీగా అయితే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు, అలాగే సాలరీ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పేసారు కదా! ఎప్పటినుంచి ఎప్పటికి నోటిఫికేషన్స్, ఇది ఆన్‌లైన్ ప్రాసెసా? ఆఫ్‌లైన్ ప్రాసెసా? ఎగ్జామ్ ఉంటుందా? లేదా? ఇంగ్లీష్‌లో ఉంటదా? తెలుగులో ఉంటదా? దీనికి బీఈడీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? లేకపోతే నార్మల్‌గా ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? ఏదైనా మనకి అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు నేను క్లారిటీ అయితే ఇస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.